హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలునా కాపుగంటి ఛానల్. అందరికీ నమస్తే అండి. గోదాదేవి తన తోటి స్నేహితులందరితో కలిసి ఈ సిరినోమును ఆచరించాలనుకుంది. ఈ వ్రత విధానంను తిరుప్పావై అనే 30 పాసురాల దివ్య ప్రబంధముగా మనకు అందించింది. ఇందులోని 30 పాసురాలలో 1 నుండి 15వ పాసురం వరకు పూర్వార్ధమని, 16 నుంచి 30 పాసురాల వరకు ఉత్తరార్ధమని విభజించవచ్చు. అంతేకాక ప్రతి ఒక్క పాసురంలో కూడా ఒక విశేష అర్థం ఉంటుంది. గోదాదేవి మొదటి పాసురం అప్పుడు వ్రత సంకల్పం చేసుకుంది. తర్వాత 5వ పాసురం వరకు వ్రత విధానంను తెలియచేసింది. 6 నుండి 15వ పాసురాల వరకు వ్రతానికి రానటువంటి 10 మంది గోపబాలికలను స్వయంగా గోదాదేవి వారి గోష్ఠితో కలిసి వెళ్ళి ఏ విధంగా నిద్ర నుండి వారిని మేల్కొల్పిందో తెలియచేసింది. 16వ పాసురం నుండి నందగోపుని ఇంటికి చేరి అక్కడ నుండి ద్వారపాలకులను, తర్వాత నందగోపుణ్ణి, యశోదమ్మను, బలరాముణ్ణి నిద్ర నుండి మేల్కొల్పింది. తర్వాత నీలాదేవిని నిద్ర నుండి మేల్కొల్పింది. ఆ తరువాత అందరూ కలిసి కృష్ణయ్యను కూడా నిద్ర నుండి మేల్కొల్పి వీరంతా చెప్పినట్లుగానే సూర్యచంద్ర నేత్రాలుగా కలిగినటువంటి శ్రీకృష్ణుడు కళ్ళు తెరిచి సింహం వలె మెల్లగా నడిచి వచ్చి వీరందరూ ఏర్పాటు చేసిన సింహాసనంపై అధిరోహించాడట. ఇక నిన్నటి పాసురంలో వారి యొక్క అమితానందానికి హద్దులు లేవు. స్వామి యొక్క జన్మ రహస్యాలను కూడా తెలిపి స్వామికి వారి కోరికను తెలియచేశారు. ఈరోజు ధనుర్మాసంలో 26వ రోజు 26వ పాసురంలో గోదాదేవి మనకు ఏమి తెలుపుతుందో తెలుసుకుందాం. మాలే మణివన్నా మార్గలి నీరాడువాన్ மேலையார் செய்வனகள் வேண்டுவன கேட்டியேல் ஞாலத்தை எல்லாம் நடுங்க முரல்வனா பாலன்னவன்னத்து உன் பாஞ்ச சென்னியமே போல்வன் செங்கங்கள் போயப்பாடுடை எனவே சால பெரும் பறையே பல்லாண்டி சைப்பாரே கோல விளக்கே கொடியே விதானமே ஆலி నిలయాయ్ అరుల్ ఏలో రెంబావాయ్. స్వామి వచ్చి సింహాసనంపై అధిరోహించాడు. ఇక గోదాదేవి వారి గోష్ఠి అందరూ స్వామి యొక్క పాదాల చెంత కూర్చొని ఉన్నారట. వారంతా ఒకరితో ఒకరు, అంటే ఒకరి కళ్ళల్లోకి ఒకరు, స్వామి కళ్ళల్లోకి వీరంతా చూస్తున్నారు. స్వామి ఏమో వీళ్ళందరి కళ్ళల్లోకి చూస్తూ ఉన్నారంట. ఒకరికొకరు చూసుకుంటూ వారి యొక్క ప్రేమను వ్యక్తపరుచుకుంటున్నారట. ఏ ఫలితం ఆశించి వీరు వ్రతం చేస్తున్నారో ఆ ఫలితం తగ్గిందని ఈ గోదాదేవి మరియు గోష్ఠి అందరూ కూడా ఎంతో ఆనందిస్తున్నారు. ఎక్కువ ఆనందం వస్తే నోట మాట రాదు అంటారు కదండి, ఆ స్థితిలోనే ఉన్నారు వీరంతా, ఈ గోపికలంతా కూడా. కపటం లేని ప్రేమ, భక్తి, శ్రద్ధ ఈ గోపికలందరిలో ఉంది. అందుకే స్వామి కూడా భక్తిని, ప్రేమను గుర్తించాడు. అందుకే స్వామి వారితో కలిసి పెరిగాడు, ఆడాడు, పోట్లాడాడు, వారి దగ్గర వెన్నెను దొంగిలించాడు. ఎంతోమంది యక్ష, కిన్నెర, కింపురుషులకు, దేవతలకు దక్కని అదృష్టం ఈ గొల్లవాళ్ళకి, గోపికలకు దక్కింది. ఈ నిష్కలమైన ప్రేమకు స్వామి ఎప్పుడూ దాసోహమవుతాడట. అందుకే వీరు చెప్పినట్లే నిద్రలేచి నడిచి వచ్చి వీరి దగ్గరకు వచ్చి వీరి కోరిక ఏమిటో అడిగి ఆ కోరికను తీరుస్తాను అన్నాడట. గోదాదేవి వారి గోష్ఠి అందరూ, అంటే గోపికలంతా కూడా స్వామితో ఈ విధంగా అంటున్నారట. స్వామి, నిన్ను ఆశ్రయించిన వారి యందు ఎంతో ప్రేమను కలిగి ఉంటావు. ఇంద్రనీల సమన్విత మాణిక్య వర్ణము కలిగిన వాడవు నీవు. మేమంతా మార్గశీర్ష మాస స్నాన వ్రతమును ఆచరించదలిచాము. మా పూర్వీకులను కూడా ఈ వ్రతం ఆచరించారు. అందుకే మా వ్రతానికి కావలసినటువంటి పరికరాలన్నీ కూడా నీవు ఇస్తానంటే నీకు తెలుపుతాము అన్నారట గోపికలంతా. అప్పుడు స్వామి, సరే ఇస్తానులే, ముందు మీకు ఏం కావాలో చెప్పండి అన్నారట. అప్పుడు వీరంతా దానికి సమాధానంగా ఏం చెప్తున్నారు, అసలు వాళ్ళకి ఏమి కావాలో అడుగుతున్నారు గోపికలంతా. ఈ భూమండలం అంతటిని వణుకును కలిగిస్తూ పెద్ద ధ్వని ఇచ్చేటటువంటి పాలవలే స్వచ్ఛమైన తెల్లటి రంగు గల నీ యొక్క పాంచజన్య శంఖము వలె పోలినటువంటి అనేకమైన శంఖములు కావాలి అని అడిగారట. గోదాదేవితో కలిపి మిగతా అందరు గోపికల సంఖ్య 5 లక్షలు ఉన్నారట. అందుకని 5 లక్షల శంఖములు కావాలి అని స్వామిని వీరంతా అడిగారట. ఈ శంఖము ఎందుకు అంటే వారు చేయబోయే నోముకు
ఆ మార్గశీర్ష స్నాన వ్రత నోముకు మొదట ప్రారంభించే ముందు శుభకరముగా మేము అందరము శంఖమును ఊదాలి. అందుకని నీ యొక్క పాంచజన్య శంఖం వలె ఉండేటటువంటి తెల్లటి రంగు గల శంఖములను మా అందరికీ ఇవ్వు స్వామి అని అడిగారట. అప్పుడు స్వామి సరే ఇస్తానులే, ఇంకేమన్నా కావాలా, దీనికోసమైనా మీరు వచ్చింది అన్నారట. అప్పుడు గోదాదేవి వారి గోష్ఠి అందరూ ఈ విధంగా చెప్తున్నారట. మంగళకరములైన గానములను ఆలపించేటి గాయకులు కూడా కావాలి. ఇంకా ఒక మంగళకరమైన దీపము కావలెను. పెద్ద గరుడ ధ్వజమును, విశాలమైన చాందినీలు కావాలి. ఇవన్నీ కావాలి స్వామి మేం వ్రతం చేయటానికి. ఇవన్నీ నువ్వు మాకు ఇస్తానని మాట ఇచ్చావు కదా, అన్నీ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు అడిగారట స్వామిని. ఇవన్నీ కూడా నీవు ప్రసాదించగలిగినవే స్వామి అని గోపికలంతా అన్నారట. అప్పుడు స్వామి నేను మాట ఇచ్చా కదా, ఖచ్చితంగా మీకు అన్నీ ఇస్తాను అన్నారట. లోకాలన్నింటినీ నీ ఉదరమందు దాల్చి ఒక లేతనైన వటపత్రంపై సేనించిన నీకు చేతగానిది ఏముంది తండ్రి, స్వామి మమ్మల్ని అనుగ్రహించుమా అంటూ స్వామితో గోదాదేవి గోపికలు ఎంతో భక్తితో అంటున్నారు. స్వామికి భక్తులకు మధ్య జరిగిన ఈ సంభాషణను మనం గమనిస్తే, వారు స్వామిని అడిగిన కోరికలు అన్నీ కూడా గమనిస్తే, వారు ఇంత కష్టపడి అందరూ కలిసి స్వామిని నిద్రలేపి చివరికి ఏం కోరారు? వారి యొక్క స్వంత కారణాలకు ఒక్కటీ లేదు. వారి వ్రతానికి అంటే స్వామిని మనసారా భక్తితో పూజించుటకు వారు చేసేటటువంటి నోము కోసమే ఆ శంఖాలు, దీపాలు, గరుడధ్వజాలు, చాందినీలు అన్నీ కూడా స్వామిని పూజించుటకే, కీర్తించుటకే, భజించుటకే, గానం చేయుటకే. అందుకే మరి స్వామి వారి కోరికలన్నీ తీర్చాడు. ఇక వారు ఎంతో ఆనందంతో పరవశించిపోతున్నారట. ఈ రోజు నుండి 30వ పాసురం దాకా గోపికలు అడిగిందల్లా స్వామి ఇస్తాడట. వారు చెప్పినట్లే స్వామి చేస్తాడు. ఈ తిరుప్పావై అనే దివ్య వ్రతంలో చివరి 5 పాసురాలు కూడా ఈ రోజు నుంచి 30వ పాసురం దాకా కూడా దాన్ని భోగ వ్రతం అంటారు. అందుకే గోపికలు ఇప్పటి నుంచి వారు ఎంతో సంతోషంగా భోగాన్ని అనుభవిస్తూ ఉంటారు. వారికి అంతా భోగమే, ఆనందమే. ఇటువంటి భక్తి, శ్రద్ధ, భగవత్ సాయుధ్యం మనందరికీ కూడా కలగాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అందరికీ నమస్తే అండి. ఆండాల్ తిరువడిగలే శరణం.